Hi students, welcome to my channel. Today's session 10th class physical science refraction of light at plane surfaces లో important bits నేర్చుకున్నాం. First of all, I wish you all the best. Please like, share and subscribe to my channel. Today's session first bit on the screen. Which of the following is Snell's law? Which of the following is Snell's law నడుమ స్నెల్స్ లా అంటేనే చెప్పుకున్నా n1 by n2 is equal to sin a by sin r లేదా n1 sin a is equal to n2 sin r మా. సో ఆప్షన్ బి చూడమా, n1 by n2 is equal to sin r by sin a ఉంది. దీన్నే n1 sin a is క్రాస్ మల్టిప్లై చేస్తే n1 sin a is equal to n2 sin r వస్తుంది. లేదా sin a by sin r is equal to constant కూడా ఉండొచ్చు. అది ఇక్కడ ప్రస్తుతానికి the process of changing speed when light travels from one medium to another medium. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి లైట్ ప్రయాణించేటప్పుడు చేంజింగ్ స్పీడ్ వస్తుంది. ఆ ప్రాసెస్ ఏమంటాం? రిఫ్రాక్షన్, వక్రీభవనం అంటాము. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ మీడియం డిపెండ్స్ ఆన్ స్పీడ్ ఆఫ్ లైట్ దేని మీద ఆధారపడుతుంది? మెటీరియల్ ఆఫ్ ద మీడియం మీద ఆధారపడుతుంది. ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు వాక్యూమ్ శూన్యంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ మా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to పరమ వక్రీభవన గుణకము n అంటే ఏమని చెప్పుకున్నాం? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ speed of light in vacuum to the speed of light in a given medium. గుర్తుపెట్టుకోమ్మా, speed of light in vacuum by speed of light in a given medium, c by v. Refractive index of glass is 3/2. Then the speed of light in the glass is ఇచ్చినాడు మా. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఇచ్చినాడు. ఏం కనుక్కోవాలా? స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కోవాలా. మనకేం ఫార్ములా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n is equal to c by v మా. n is equal to velocity in the vacuum by velocity in the given medium. స్పీడ్ అనమాట. మనం ఏం కనుక్కోవాలా? v కనుక్కోవాలమ్మా. v is equal to ఏమవుతుంది? c by n అవుతుందమ్మా. c by n అవుతుంది. c వాల్యూ ఎంత? c is the speed of light in vacuum. Speed of light in vacuum ఎంత చెప్పుకున్నాము? 3 × 10⁸. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. బై n వాల్యూ ఎంత ఇచ్చినాడు? 3/2 ఇచ్చినాడు. 3/2 ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸. 3 × 10⁸. సో ఇక్కడ ఏమి 3/2 అనేది డినామినేటర్ లో ఉంది. ఇట్ ఈస్ ద ఫ్రాక్షన్ తో డివిజన్ చేసేటప్పుడు ఏం చెప్పుకున్నాము? మల్టిప్లై ఇట్ విత్ ఇట్స్ రెసిప్రోకల్. మల్టిప్లికేషన్ రెసిప్రోకల్ తో చేయమన్నాం కాబట్టి 2/3 అవుతుంది. 3/2 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమా? 2/3. 3/2 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 2/3 కాబట్టి 3కి క్యాన్సిల్ అయిపోయి ఎంత అవుతుంది? 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఆప్షన్ బి మా. 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ చూడమా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n21 మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n21 అంటేనేమి? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటేనేమి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. n2/n1 అవుతుంది. n21 is equal to n2/n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం is equal to రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ ఆప్టికల్ డెన్సిటీ. చూడమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కు ఆప్టికల్ డెన్సిటీకి రిలేషన్ ఏమి అన్నాడు? సో ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అంటాము. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఇంక్రీజెస్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం ఏమవుతుందమ్మా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to ఏం ఫార్ములా? c by v. n is equal to c by v మా. v అనేది వెలాసిటీ లేదా స్పీడ్. c అనేది స్పీడ్ ఇన్ వాక్యూమ్. ఇట్ ఈస్ ద కాన్స్టెంట్. ఇక్కడ ఏం రాయొచ్చు? n is inversely proportional to speed and రాయొచ్చు.
1/v. అంటే ఇప్పుడు n వాల్యూ పెరిగితే v తగ్గాలి, లేదా n తగ్గితే v పెరగాలి. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక ఇంక్రీజ్ అయితే, రిఫ్రాక్టివ్ ఇంక్రీజ్ అయితే వి ఏం కావాలి మా, వి తగ్గాలి, వి డిక్రీజ్ కావాలి. ఆపోజిట్లీ ఎన్ డిక్రీజ్ అయితే వి ఇంక్రీజ్ కావాలి. ఇక్కడ మీడియం ఇంక్రీజ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అని ఇచ్చినాడు కాబట్టి వి ఏం కావాలా, డిక్రీజ్ కావాలా. ఆప్షన్ ఏమా. ద ఫ్యాక్టర్ అండ్ విచ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డస్ నాట్ డిపెండ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనిపై ఆధారపడదు అన్నాడు మా. నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంగ్త్, డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, నన్ ఆఫ్ ద మా. సో డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ పై ఆధారపడదు, ఓన్లీ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పై ఆధారపడుతుంది. సిమిలర్లీ వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్ పై ఆధారపడుతుంది. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ మా. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 మా, గుర్తుపెట్టుకోవాలా. 1.0003 అనేది ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, 1.5 అనేది గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ద డీవియేషన్ ఆఫ్ ద లైట్ రే ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి లైట్ రే అనేది ప్రయాణించేటప్పుడు డీవియేషన్ జరుగుతుంది. చేంజ్ ఇన్ ఇట్స్ పాత్, డైరెక్షన్ ఆఫ్ ద పాత్ చేంజ్ అవుతుంది. దీన్ని ఏమన్నాము, రిఫ్రాక్షన్ అన్నాము, రిఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ 1 The speed of light in denser medium be v1. Denser medium లో స్పీడ్ వచ్చి v1 అనుకున్నాము. రేరర్ మీడియం బి v2 అయితే then which of the following is correct అన్నాడు. which of the following is correct అన్నాడు. సో డెన్సర్ మీడియం లో స్పీడ్ ఏమవుతుంది అన్నాము, తగ్గుతుంది. రేరర్ మీడియం లో స్పీడ్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, డెన్సర్ మీడియం లో స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ లెస్, రేరర్ మీడియం లో స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ మోర్. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి v1 లెస్ దాన్ v2 అవుతుంది. డెన్సర్ మీడియం లో స్పీడ్ v1 అనుకున్నాం కాబట్టి లెస్ దాన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ రేరర్ మీడియం. డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటే ఏమి, ఇట్ హ్యాస్ నో యూనిట్స్. యూనిట్స్ లేని క్వాంటిటీ ఏది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ లేవు. ఎందుకు, ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. అంటే రేషియో ఆఫ్ టు సిమిలర్ క్వాంటిటీస్, రేషియో ఆఫ్ టు సేమ్ క్వాంటిటీస్ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కు యూనిట్స్ లేవు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లైట్ ఇస్ హై. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుందని చెప్పినమ్మా, తగ్గిపోతుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లో. గుర్తుపెట్టుకోమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అనేది ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ మా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే స్పీడ్ తక్కువగా ఉండాలి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే స్పీడ్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n వాల్యూ ఎక్కువ హై ఇచ్చినాడు కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే తక్కువ, లోమ. రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కు రిలేషన్ ఏమంటే అకార్డింగ్ టు స్నెల్స్ లా sin A by sin R is constant ma. Sin A by sin R is the constant ma. Next, when light ray travels from rarer to denser medium ma. So rarer to denser medium, the relation between I and R. రేరర్ నుంచి డెన్సర్ లేకి వచ్చేటప్పుడు ఏమవుతుంది అనుకున్నాం, లైట్ రే డెన్సర్ లో స్పీడ్ అనేది తగ్గిపోవడం వల్ల, డెన్సర్ లో స్పీడ్ అనేది తగ్గడం వల్ల లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని చెప్పుకున్నాం. లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అనుకున్నాం. సో ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. అయితే లైట్ రే రేరర్ నుంచి డెన్సర్ లేకి వచ్చేటప్పుడు లైట్ రే చూడమ్మా, ఇది లైట్ రే ఇన్సిడెంట్ అయింది. డెన్సర్ లేకి వచ్చేటప్పుడు ఏమవుతుందన్నమ్మా, స్పీడ్ తగ్గిపోవడం వల్ల బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమైపోతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కన్నా తక్కువ అయిపోతుంది. బట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దాన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటుంది. సిమిలర్లీ when light travels from denser to rarer is opposite మా. డెన్సర్ టు రేరర్ ఇచ్చినప్పుడు, సో డెన్సర్ టు రేరర్ లేకి వచ్చేటప్పుడు ఏమవుతుందమ్మా, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవే ఫ్రమ్ ద నార్మల్ కు దూరంగా వంగి ప్రయాణిస్తుంది. దూరంగా వంగుతుంది కాబట్టి
యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తక్కువ ఉంటుంది, కాబట్టి I less than R అవుతుంది, I less than R అవుతుంది. నెక్స్ట్ వన్ మా n1 sin I is equal to n2 sin R is called ఏమంటాం చూడమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. n1 sin I is equal to n2 sin R is the ఏం ప్రిన్సిపల్ మా, స్నెల్స్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్నెల్స్ లా అంటాం. when light travels from denser to rarer, మా డెన్సర్ నుంచి రేరర్ లేక వచ్చేటప్పుడు, సాంద్రతల నుండి విరళయానకం లేక వచ్చేటప్పుడు బెండ్స్ డాష్ ఫ్రమ్ ద నార్మల్. సో రేరర్ లేక వచ్చేటప్పుడు ఏమవుతుందము, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ కు దూరంగా వంగి ప్రయాణిస్తుంది. మంచుడుమా, లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, విరళయానకం నుండి సాంద్రతయానకం లేక వచ్చేటప్పుడు, సో డెన్సర్ లేక వచ్చినప్పుడు స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. అందువల్ల ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, టువర్డ్స్ ద నార్మల్ గుర్తుపెట్టుకోమా. when light travels from rarer to denser, మా రేరర్ టు డెన్సర్ వచ్చేటప్పుడు స్పీడ్ ఏమవుతుంది చెప్పుకోను, డెన్సర్ లేక ప్రయాణించేటప్పుడు స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోను, స్పీడ్ డిక్రీజెస్. when light incident on dash to the surface, light incident on dash to the surface does not undergo refraction. ఎప్పుడు రిఫ్రాక్షన్ జరగదు, లైట్ ఇన్సిడెంట్ నార్మల్లీ టు ద ఇంటర్ఫేస్, నార్మల్ గా ఇన్సిడెంట్ అయినప్పుడు, నార్మల్ గా మీన్స్ పర్పెండిక్యులర్ గా. సో వెన్ లైట్ ఇన్సిడెంట్ పర్పెండిక్యులర్, ఏదైనా తలం మీద లంబంగా పతనమైనప్పుడు, పర్పెండిక్యులర్ గా పతనమైనప్పుడు, నార్మల్ గా ఇన్సిడెంట్ అయినప్పుడు డస్ నాట్ అండర్గో రిఫ్రాక్షన్, మీన్స్ నో డీవియేషన్ అక్కర్స్, ఇట్స్ passes straight అనమాట. Then dash gives an idea how fast the light travels in a medium. ఒక మీడియం లో కాంతి ఎంత స్పీడ్ గా ఎంత వేగంగా ప్రయాణిస్తుంది అనేది ఏం చెప్తుంది, మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్తుంది. మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా ఎక్కువైతే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ అని, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువైతే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ అని తెలుస్తుంది. నెక్స్ట్ వన్ మా, a coin kept at the bottom of the vessel filled with water. సో ఒక పాత్రలో నీటిలో ఉంచినటువంటి కాయిన్ అనేది అపియర్స్ టు బి ఏమవుతుంది మా, అపియర్స్ టు బి ఏమవుతుంది చెప్పండి చూద్దాం, లోయర్డ్, రైజ్డ్, డిసప్యూర్డ్, నన్ ఆఫ్ దీస్. సో నీటి అడుగులు ఉన్నటువంటి కాయిన్ ఏమవుతుంది, అపియర్స్ టు బి రైజ్డ్, కొద్దిగా పైకి లేచినట్లు అనిపిస్తుంది, కొద్దిగా పైకి లేచినట్లు అనిపిస్తుంది. మా నెక్స్ట్ వన్ మా, లెమన్ కెప్ట్ ఇన్ వాటర్ గ్లాస్ టంబ్లర్. సో లెమన్ నిమ్మకాయ మా నీటిలో ఉంచినప్పుడు ఏమవుతుంది, అపియర్స్ టు బి డాష్ దాన్ ఇట్స్ సైజ్, దాని సైజ్ కన్నా పెద్దదిగా కనిపిస్తుందా, ఈక్వల్ గా అనిపిస్తుందా, తక్కువగా కనిపిస్తుందా, డిసప్పేర్ అవుతుందా. సో అపియర్స్ టు బి బిగ్గర్ ఇన్ సైజ్, బిగ్గర్ ఇన్ సైజ్ దాన్ ఇట్స్ సైజ్, పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకు, ఇవన్నీ రిఫ్రాక్షన్ వల్ల. ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అనేది లెస్ దాన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఐ అనే కన్నా తక్కువ అయితే చూడు ఆర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ లెస్ దాన్ ఐ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇచ్చినాడు. దెన్ ద లైట్ రే బెండ్స్ డాష్ ఫ్రమ్ ద నార్మల్, లైట్ బెండ్స్ డాష్ ద నార్మల్ అన్నాడు. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా, ద మీడియం షుడ్ బి డెన్సర్, మీడియం షుడ్ బి డెన్సర్. నెక్స్ట్ స్పీడ్ విల్ బి లెస్, స్పీడ్ విల్ బి లెస్. సో లైట్ రే bends towards the normal, towards the normal. Then the angle of refraction is greater than the angle of incident. Sorry, angle of refraction is greater than angle of incident ichinaadu. Then the light ray bends dash from the normal annadu. Angle of refraction ekkuva unte emotundi, the medium should be rarer, medium should be rarer means speed of light ekkuva, speed of light ekkuva kabatti light ray bends away from the normal, away from the normal. Next, the speed of light is dash in denser medium.
డెన్సర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ లెస్ మోర్ నో చేంజ్ కెనాట్ సే. డెన్సర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఏ విధంగా ఉంటుందమ్మా? తక్కువగా ఉంటుంది, లెస్. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం డస్ నాట్ డిపెండ్ ఆన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం does not depend on. Refractive index depend upon the nature of the material. Wavelength of the incident light does not depend on frequency of incident light. So refraction lo frequency change kaadu. So refractive index of medium doesn't change, depend on frequency of incident light. Very important. The next one refractive index n is equal to c by v. It is the formula correct. Refractive index has no units. Units undavu enduku? c by v. c ki units same, v ki same units gatti rendu cancel ayipotayi. So refractive index anedi ratio of two same quantities gatti units levu gatti rendu correct. Both are correct. Option both are correct. Assertion it is difficult to shoot a fish swimming in water. నీటిలో ఉన్న ఈదుతున్నటువంటి చేపను షూట్ చేయడం కష్టమా? డ్యూ టు రిఫ్రాక్షన్ ఫిష్ ఇన్ వాటర్ చేంజెస్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో రిఫ్రాక్షన్ వల్ల ఫిష్ ఏమవుతుంది? చేంజ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో బోత్ ఆర్ ట్రూ. బోత్ ఆర్ ట్రూ. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. రిఫ్రాక్షన్ వల్ల చేప తన ఒరిజినల్ పొజిషన్ కన్నా వేరే పొజిషన్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అందువల్ల షూట్ చేయడం కష్టం. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ meters per second in vacuum. ఇన్ vacuum అనే పదం ఇవ్వాలి, లేదా ఇన్ ఎయిర్ అని ఇవ్వాలా? ఇన్ vacuum. ఇట్ ఈస్ కాన్స్టెంట్. vacuum లో ఇట్ ఈస్ కాన్స్టెంట్. The refractive index depends on the nature of the material and wavelength of the light. So both are correct. So speed of light vacuum 3 × 10⁸ meters per second. Refractive index n అనేది nature of the material మరియు wavelength of light పై డిపెండ్ అవుతుంది. వెరీ కరెక్ట్. నెక్స్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్ చూడమా. When a light ray travels from rarer medium to denser medium, rarer medium నుంచి denser medium లోకి వెళ్ళేటప్పుడు trace out the correct diagram. Trace out the correct. వీటిలో కరెక్ట్ డయాగ్రామ్ ఏది? రేరర్ టు డెన్సర్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నామా? బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో ఇక్కడ చూస్తే ఏమి? ఫస్ట్ డయాగ్రామ్ లో చూడమా. ఫస్ట్ ఎయిర్ పైన, కింద గ్లాస్, పైన ఉండేది రేరర్, కింద డెన్సర్. లైట్ ఏమైంది? స్ట్రైట్ గా వెళ్తుంది. సెకండ్ దాంట్లో మా ఎయిర్ నుంచి గ్లాస్ లోకి వచ్చినప్పుడు ఏమైంది? స్ట్రైట్ లైన్ పాత్ నుండి డీవియేట్ అయింది. ఏ వైపు డీవియేట్ అయింది? టువర్డ్స్ ద నార్మల్. టువర్డ్స్ ద నార్మల్. సో రేరర్ టు డెన్సర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. టువర్డ్స్ ద నార్మల్. ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? పైన గ్లాస్ ఇచ్చినాడు. పైన అనేది గ్లాస్ అనేది డెన్సర్ మీడియం, కింద ఎయిర్ రేరర్ మీడియం. సో డెన్సర్ నుంచి రేరర్ లోకి వచ్చేటప్పుడు ఏం కావాలి? అవే ఫ్రమ్ ద నార్మల్. యాక్చువల్ గా ఈ పాత్ లో వెళ్ళాలా, కాబట్టి ఇది కాదు. సి లాస్ట్ వంచడం గ్లాస్ పైన డెన్సర్ మీడియం. డెన్సర్ నుంచి ఎయిర్ లోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏం స్ట్రైట్ లైన్ పాత్ నుండి కొద్ది డీవియేట్ కావాలి. డీవియేట్ అయిందా? కాల స్ట్రైట్ గా పోతుంది. ఇది కూడా కాదు. సో ఈ విధంగా ఓన్లీ 2 is the option. When light ray travels from denser to rarer, denser to rarer opposite సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏమవుతుంది? డెన్సర్ టు రేరర్ ప్రయాణించేటప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్. అవే ఫ్రమ్ ద నార్మల్. ఫస్ట్ ఎయిర్ టు గ్లాస్, ఇట్ ఈస్ కాదు. ఎయిర్ టు గ్లాస్, ఇది కూడా కాదు. రేరర్ టు డెన్సర్, రేరర్ టు డెన్సర్ వస్తుంది. ఇక్కడ డెన్సర్ టు రేరర్ వస్తుంది. పైన డెన్సరు, డెన్సర్ ఎయిర్, కింద ఎయిర్ రేరర్. రేరర్ లోకి వచ్చినప్పుడు ఏం కావాలా? అవే ఫ్రమ్ ద నార్మల్. ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి. నార్మల్ దూరంగా వెళ్ళాలి. ఇక్కడ నార్మల్ దగ్గరగా వచ్చింది కాబట్టి ఇది కాదు. సో లాస్ట్ వన్ పైన డెన్సర్ మీడియం, కింద రేరర్ మీడియం. లైట్ రే డెన్సర్ నుంచి రేరర్ లోకి వచ్చినప్పుడు ఏమైంది? అవే ఫ్రమ్ ద నార్మల్. బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. కాబట్టి ఆప్షన్ 4 is the correct one.
Next, if the incident ray, let us see my incident ray falls normally on the surface of the glass slab. Anyhow, normal incident aithe trace out the correct diagram. Normal incident aithe em cheptukunnamu, no deviation occurs. It passes straight through the glass medium. So let us see first one. Light ray incident normally on the surface. Normal incident in the after refraction would have in the pass straight through the second medium. So option 1 is the correct one. The light ray grazes the interface. తప్పు. ఇక్కడ ఏమైంది, నార్మల్ గా ఇన్సిడెంట్ అయింది, ఏమైంది బెండ్ అయింది. బెండ్ కాదనమాట, స్ట్రైట్ గా వెళ్తుంది. నెక్స్ట్ వన్ మా let us light ray bends towards the normal when it travels from water to glass. Water నుంచి గ్లాస్ లోకి వెళ్ళేటప్పుడు లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని ఇచ్చినాడు మా. సో హియర్ వాటర్ ఇస్ ద రేరర్ మీడియం. వాటర్ అనేది రేరర్ మీడియం. వాటర్ రేరర్, గ్లాస్ వచ్చి డెన్సర్ మీడియం. రేరర్ నుంచి డెన్సర్ లేక వచ్చేటప్పుడు ఏమవుతుంది, రేరర్ టు డెన్సర్ వచ్చేటప్పుడు ఏమవుతుందమ్మా, బెండ్స్ టువర్డ్ ద నార్మల్. స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి టువర్డ్ ద నార్మల్. స్టేట్మెంట్ 1 is correct. మన గ్లాస్ is optically rarer than water. ఆప్టికలీ రేరర్ దాన్ వాటర్ ఇచ్చినమ్మా. సో ఆప్టికలీ గ్లాస్ అనేది డెన్సర్ దాన్ వాటర్ కాబట్టి స్టేట్మెంట్ 2 is wrong. Statement 1 is true. My option C is correct. Next, when a ray of light passes from rarer to denser medium, rarer నుంచి denser లేకి వచ్చేటప్పుడు ఏమవుతుందమ్మా, bends towards the normal. Bends towards the normal. నార్మల్ కు టువర్డ్స్ నార్మల్ కాబట్టి రిఫ్రాక్టెడ్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమైపోతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కన్నా తక్కువైపోతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ మా. Then when light ray passes from denser to rarer, denser నుంచి rarer లేకి వచ్చేటప్పుడు ఏమవుతుంది మా, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్ కు దూరంగా వంగి ప్రయాణిస్తుంది. డెన్సర్ సాంద్రత నుండి రేరర్ విరళయానకంలోకి వచ్చేటప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ కావడం వల్ల లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్ కు దూరంగా వంగి ప్రయాణిస్తుంది. దూరంగా వంగి ప్రయాణిస్తుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది greater than the angle of incident. C is the correct option. Next one chuduma. Medium of the below interface AB. Medium interface AB ఇది ABN interface కు దిగువనున్న మీడియం ఏది అన్నట్టు. AB కి దిగువనున్న మీడియం ఏది అంటే రేరరా డెన్సరా కనుక్కోవాలా. సో ఫస్ట్ ఇది ఇట్ ఈస్ ద ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ రే వచ్చినది ఇక్కడ ఏమి, స్ట్రైట్ లైన్ పాత్ నుండి ఏ వైపు కొంగించుడు మా, అవే ఫ్రమ్ ద నార్మల్. స్ట్రైట్ లైన్ నుండి అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్ కు దూరంగా వెళ్ళి ఇట్ ఈస్ ద నార్మల్ మా. ఇట్ ఈస్ ద నార్మల్. నార్మల్ కు దూరంగా వంగి ప్రయాణించినది. దూరంగా వంగి ప్రయాణించిందంటే ఏమి, కిందన్న మీడియం ఏది కావాలా, రేరర్ మీడియం కావాలి. రేరర్ మీడియంలో అయితే స్పీడ్ ఇంక్రీజ్ కావడం వల్ల బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అని చెప్పుకున్నాం కాబట్టి సి ఇస్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్ మా, మీడియం ఆఫ్ ద బిలో ద ఇంటర్ఫేస్ ఏబి. ఇంటర్ఫేస్ ఏబి కన్నా దిగువనున్నది. సరేమి స్ట్రైట్ లైన్ పాత్ నుండి ఏ వైపు వంగించుడు మా, స్ట్రైట్ లైన్ పాత్ నుండి టువర్డ్ ద నార్మల్ వంగింది. టువర్డ్ ద నార్మల్ వంగిందంటే ఏమి, స్పీడ్ తగ్గిపోయింది. స్పీడ్ తగ్గిందంటే ఏమి, ఇట్ ఈస్ ద డెన్సర్ మీడియం. సో బిలో ద ఇంటర్ఫేస్ ఈస్ డెన్సర్ మీడియం. Next, among the following which represent the ray traveling from denser medium to rarer medium. Denser నుంచి rarer లేక ప్రయాణించే కింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పినాడు మా. డెన్సర్ టు రేరర్ వచ్చి క్రింది వాటిలో ఏది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఎందుకు, నార్మల్ ఇన్సిడెంట్ జరిగితే నో రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. నార్మల్ ఇన్సిడెంట్ జరిగితే నో రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. ఓన్లీ కొద్దిగా ఇంక్లైనెడ్ గా ఇన్సిడెంట్ అయితే కావాల రిఫ్రాక్షన్ జరగాల.
నెక్స్ట్ ఇన్ మీడియం వాటర్ ఇంటూ ఎయిర్, వాటర్ టు ఎయిర్ లేకి లైట్ రే ప్రయాణించేటప్పుడు వాటర్ అనేది డెన్సర్ మీడియం, వాటర్ ఇస్ ద డెన్సర్, ఎయిర్ ఇస్ ద రేరర్. అంటే డెన్సర్ నుంచి రేరర్ లేకి ప్రయాణించేటప్పుడు bends away from the normal, travel in a straight line in the same direction, travel in a straight line in the opposite direction, do not bend అన్నాడు. ఏమవుతుంది? డెన్సర్ టు రేరర్, వాటర్ టు ఎయిర్, డెన్సర్ టు రేరర్ వెళ్ళేటప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ కావడం వల్ల బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ చూడమా, the light ray traveling from rarer to denser, rarer to denser medium, విరళ నుండి సాంద్రతలోకి ప్రయాణించేటప్పుడు ఇక్కడ చూడమా ఏమేమి చూడమా, ఐ అనేది ఆర్ కన్నా తక్కువ, ఐ అనేది ఆర్ కన్నా తక్కువ. నెక్స్ట్ ఇంకా డెన్సర్ పైన రేరరు, కింద డెన్సర్ మా, రేరరు డెన్సర్, రేరర్ నుంచి డెన్సర్ లేకి వచ్చేటప్పుడు రిఫ్రాక్టెడ్ యాంగిల్ తక్కువ అయిపోవాలా, ఐ ఎక్కువ ఉండాలా. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏమవుతుంది మా, డెన్సర్ లో స్పీడ్ తగ్గిపోతుంది అన్నాం, డెన్సర్ లో స్పీడ్ తగ్గిపోతుంది, V2 తక్కువగా ఉండాలి, V1 ఎక్కువగా ఉండాలా. సెకండ్ వన్ కూడా కరెక్ట్. డి చూడమా, యాంగిల్ ఐ మైనస్ యాంగిల్ డి అంటే డీవియేషన్, డి అంటే angle of deviation, it is the difference between the angle of refraction and angle of incident. It is also correct. So 1, 2, 3 are correct. Next, light ray traveling from denser to rarer ma, denser to rarer, denser నుంచి rarer లేకి వచ్చేటప్పుడు, డెన్సర్ నుంచి రేరర్ లేకి వచ్చేటప్పుడు మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ నుండి దూరంగా వెళ్తుంది. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. అలాగే డెన్సర్ లో స్పీడ్ తక్కువగా ఉంటుంది, రేరర్ లో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. రేరర్ లో స్పీడ్ V2 అనుకున్నాం కాబట్టి V1 లెస్ దాన్ V2. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ సి ఏమవుతుంది మా, యాంగిల్ ఆర్ మైనస్ యాంగిల్ ఐ గా తీసుకోవాలా. ఇక్కడ BCD is the option, BCD is the option. Next one ma, in the case normal incident, normal ga incident అయినప్పుడు చూడమ్మా, నార్మల్ గా లైట్ రే ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది మా, నో రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్, లైట్ రే ఏమవుతుంది పాస్ స్ట్రైట్ గా వెళ్తుంది, రేరర్ నుంచి డెన్సర్ లేకి స్ట్రైట్ గా వెళ్ళింది, స్ట్రైట్ గా వెళ్ళింది కాబట్టి ఏమవుతుంది మా, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, యాంగిల్ డి ఈజ్ ఆల్సో 0, V1 is equal to V2. తప్పు మా, అంటే ABC is the correct one. Option ABC is the correct one ma. Next, angle of incident in the given figure is, angle of incident in the given figure is, angle of incident ఇందులో ఏమవుతుంది చూడమ్మా. సో ఇది యాంగిల్ ఆఫ్ ఆల్ఫా ఇస్తుంది, యాంగిల్ ఆఫ్ ఆల్ఫా. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇది కావాలా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇది కావాలా, ఇది కావాలంటే ఏమి, మొత్తం యాంగిల్ ఇదంతా 90 degrees, 90లో ఆల్ఫా తీసేస్తే వస్తుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 90 minus alpha, 90 minus alpha. Okay, thank you for watching this video. Once again, I wish you all the best. Please like, share, subscribe to my channel. చూస్తూనే ఉండండి మరికొన్ని వీడియోలకు ఎక్స్క్లూజివ్లీ ఫర్ RGUKT, IIIT, PolySet, TET, DSC and other competitive examinations అన్నమాట. Okay, thank you once again.